everybody, andariki namaskaram. Welcome to Margam. June 15th na Father's Day. Father's Day ante takkana naannaku premato paatalu gurtocchestu untayi manaki. Kani according to a health survey which has been conducted in India, ఆ లెక్కల ప్రకారం మనకి ఇన్ఫర్టిలిటీ గురించి యాజ్ వి ఎవ్రీ టైమ్ టాక్ ఎవ్రీ మండే మార్గం ప్రోగ్రాంలో ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూ మీకు ఒకటి చెప్పాలంటే మేల్ ఫ్యాక్టర్ అకౌంట్స్ ఫర్ అప్ టు 40 to 50% అంట. అమ్మ బాబోయ్, చాలా కొత్తగా వియర్డ్గా అనిపిస్తుంది కదా. బికాజ్ యూజువల్గా పిల్లలు లేరు అన్న వెంటనే ఆడవాళ్లలోనే ఏదో ప్రాబ్లం ఉంది అని టక్కని సొసైటీ ఫోకస్ చేసేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈవెన్ మేల్ హోల్డ్ అన్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ 40 to 50% మేల్ ఫ్యాక్టర్ కూడా అకౌంట్ చేస్తుంది అంటే వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్. అంతేకాకుండా అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ రిలేటెడ్ బోలెడ్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈ టాపిక్స్ని కవర్ చేస్తూ ఈరోజు మనం మాట్లాడదాం. అండ్ మార్గంలో వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ గెస్ట్ టుడే ఫ్రమ్ 49 హాస్పిటల్స్, డాక్టర్ జ్యోతి గారు. హలో జ్యోతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్, హలో. సో ఎవ్రీ వీక్ మేము విజయవాడ నుంచి చేస్తూ ఉంటాము అండ్ దిస్ టైమ్ హైదరాబాద్ నుంచి మీతో కనెక్ట్ అవుతూ చేయడం ఇస్ లైక్ రియలీ గుడ్. సో కమింగ్ ఆన్ టు ద పాయింట్, నిజమేనా అండి నేను చెప్పింది 40 to 50% మేల్ ఫ్యాక్టర్ కూడా అకౌంట్ అయి ఉంటుందా? షూర్ అండి. దట్ ఈస్ అంటే ఈవెన్ వీఆర్ సీయింగ్ దట్ ఒక మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎపిడమిక్ అని చెప్తారు. అంటే దెర్ ఇస్ సడన్ అవుట్ బస్ట్ ఇన్ నంబర్ ఆఫ్ మేల్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ. సహజంగా మీరు గమనిస్తే ఒక 10-15 years బ్యాక్ పిల్లలు లేక బాధపడితే ఫస్ట్ ఒక్క లేడీస్నే వాళ్ళు తీసుకుని వచ్చి ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే ఈదర్ మదర్ ఆర్ మదర్ ఇన్ లా కమ్స్ విత్ లేడీ అండ్ దే సే మా కోడలికి పిల్లలు అవ్వట్లేదు అని. అంటే హస్బెండ్స్ అనే వాళ్ళు అసలు దే యూస్ టు నాట్ ఈవెన్ కమ్ అన్నట్టు. బట్ మనము ఎన్నోసారి లేడీస్కే ట్రీట్మెంట్ చేసి తర్వాత చూస్తే అక్కడ హస్బెండ్స్లో ప్రాబ్లమ్. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ సీన్. బట్ రీసెంట్గా NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఫర్టిలిటీకి ఒక 100 మంది మనం చూస్తే 40 to 45% మేల్స్లో ప్రాబ్లమ్స్ గమనిస్తున్నాము. అండ్ మేల్స్ ప్రాబ్లం మనకి ఫస్ట్ ఏర్పడితే ట్రీట్మెంట్ ఈజ్ రియలీ ఈజీ అండ్ సింప్లర్ అండి. సో నథింగ్ టు వరీ. అండ్ సొసైటీ ట్రెండ్ చూస్తుంటే అండి, వాట్ ప్రాక్టీస్ 10 years బ్యాక్ మేము చూసాము, ఇప్పుడు సో మచ్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ దేర్ థ్యాంక్స్ టు డిజిటల్ ప్లాట్ఫామ్. అండ్ చాలామంది మేల్స్ కూడా వచ్చి నాకు కూడా ఫాదర్ అవ్వాలి, ఏదైనా నా ఇష్యూ ఉందా చూడండి అండ్ టెస్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా దీనికి సొల్యూషన్ ఇవ్వమని అడుగుతున్నారు. సో వీ హ్యావ్ సీన్ దట్. వండర్ఫుల్ అండి. సో సొసైటీలో అలాంటి అవేర్నెస్ ఒకటి కనిపించడం అన్నది నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్. అయితే యూజువల్లీ ఈ మేల్ ఫ్యాక్టర్స్ మనం ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో ఎలా ఉంటాయి, అది హౌ డూ వీ గెట్ టు నో అబౌట్ దెమ్? సో ఇప్పుడు మేల్స్లో నార్మల్గా ఒక కపుల్ పెళ్ళి అయిన తర్వాత లేడీస్లో మనం చూస్తే గమనిస్తే సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. లేడీస్కి ఎవ్రీ మంత్ నెలసరి అని ఉంటుంది కదా. సో ఎవ్రీ మంత్ అవ్వాలి. కొందరు లేడీస్లో once in 2 months, 3 months, 6 months అవుతే అక్కడ లేడీస్కే తెలుస్తుంది నాకు నెలసరి కరెక్ట్గా అవ్వట్లేదు, సో ఏదో ప్రాబ్లం ఉంది అని తొందరగా వచ్చి చూపించుకోవటం జరుగుతుంది. లేదంటే కొందరిలో ఏమవుతుందంటే పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ అన్నట్టు. అప్పుడు వాళ్ళకి తెలుసు దెర్ ఈజ్ సమ్ ఇష్యూ, నాకు ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్తాము అని. సో కనిపించే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి లేడీస్లో. బట్ అన్ఫార్చునేట్లీ మేల్స్కి ఇలా సిమ్టమ్స్ ఏమీ ఉండదు. వాళ్ళు పెళ్ళి అయ్యి 2-3 years వరకు పిల్లలు కాకపోతే దెన్ దే కమ్. అప్పుడు మేము జనరల్గా టెస్ట్ చేయటం జరుగుతుంది. లైక్ ఎనీ అంటే లేడీస్కి స్కాన్ చేస్తాము అండ్ దెన్ హస్బెండ్కి ఒక స్పర్మ్ టెస్ట్ చేయటం జరుగుతుంది యూజువలీ ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్లో. సో స్పర్మ్ టెస్ట్ అనేది ఆ టెస్ట్లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివన్ అస్ క్లారిటీ అన్నట్టు. నాట్ ఓన్లీ చాలామంది కౌంట్ తక్కువ అంటారు, ఇట్స్ నాట్ ఓన్లీ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇలా అన్ని పారామీటర్స్ చూసి ప్రాబ్లం ఉంటే వీ టెల్ దెమ్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ. యూజువల్గా అండి దే విల్ బీ వెరీ అప్సెట్ అండ్ అక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నాకు అంతా నార్మల్ ఉంది కదా, ఏం సిమ్టమ్స్ లేదు, నాకు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నాకు వేరే ఏం హెల్త్ ఇష్యూస్ లేదు, హౌ మై స్పర్మ్స్ ఆర్ హ్యావింగ్ ఇష్యూస్ అని దే ఆర్ వెరీ అప్సెట్ అప్పుడు. సో వీ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ అండ్ టెల్ దెమ్ వన్ రీడింగ్లో కూడా మనం డయాగ్నోస్ చేయలేము, అగైన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 15 days అని చెప్పి వీ విల్ రిపీట్ ద టెస్ట్. 2 tests కూడా ప్రాబ్లం ఉందంటే దెన్ వీ విల్ టెల్ ప్రాబ్లం ఏంటి అని
డిస్కషన్ జరుగుతుంది. మేల్ హెల్త్ సపోర్టివ్గా వెళ్ళాలంటే బెటర్మెంట్ ఉండాలి హెల్త్లో. ఇప్పుడు 15 డేస్కి ముందు జరిగిన టెస్ట్లో 15 డేస్ తర్వాత జరిగిన టెస్ట్లో ఇంప్రూవ్మెంట్స్ మనకి కనపడాలి అని అనుకున్నా సరే యూజువల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే అసలు వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. నాకు మీరు అన్నట్టు నెలసరి ఆగితే అప్పుడు ప్రాబబుల్లీ ఏదో ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా మగవాళ్ళలో కనిపెట్టడానికి అంశాలే ఉండవు కదా. సో హౌ డు దే యాక్చువల్లీ గెట్ టు నో? సో ఐడియల్లీ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పర్మ్ ఫస్ట్ రీడింగ్లో తక్కువ ఉంది, సెకండ్ రీడింగ్లో ఇంప్రూవ్ చేయాలంటే టు బి వెరీ ఆనెస్ట్ అండి, స్పర్మేటోజెనిసిస్ అనేది ఆల్మోస్ట్ అది 2 months ప్రాసెస్ అన్నట్టు. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది 2 months అన్నట్టు. బట్ 2 months వెయిట్ చేయలేరు. ఇప్పుడు తక్కువ వచ్చింది అన్నప్పుడు దే ఆల్వేస్ లైక్ ఏంటి నాకు తక్కువ అంటే, సో వీ యూజువలీ డూ ఇన్ 15 to 30 days. సో ఆ టైంలో వీ విల్ జస్ట్ కౌన్సిల్ దెమ్ లైక్ టు కాన్సన్ట్రేట్. ఏదైనా ఎడిక్షన్ ఉందనుకోండి, ఆల్కహాల్ క్రానిక్గా తీసుకుంటే విల్ టెల్ దెమ్ టు కట్ ఇట్ డౌన్, పర్మిజబుల్ లిమిట్ అని ఉంటుంది. స్మోకింగ్ అయితే విల్ టెల్ దెమ్ టు స్టాప్. తర్వాత ఇంకా ఇమీడియట్ ఎఫెక్ట్గా దెర్ ఇస్ నథింగ్ లైక్ అ మిరాకిల్ డ్రగ్. సో జస్ట్ హెల్తీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవటం చెప్తాము. అండ్ ఒక్కొక్కసారి స్పర్మ్లో కలెక్షన్ ఇష్యూస్ ఉంటాయండి కొందరికి. అప్పుడే వాళ్ళకి ఆ ఇష్యూస్ ఉంటే ఫస్ట్లో తక్కువ వస్తుంది అండ్ సెకండ్ టెస్ట్లో మంచిగా రావచ్చు. సో అవన్నీ వి విల్ యూజువలీ కౌన్సిల్ దెమ్ అన్నట్టు. సో బాటమ్ లైన్ ఆర్ ఎల్స్ టేక్ అవే పాయింట్ ఏంటంటే మేల్ హెల్త్ కనుక అంటే ఎస్పెషల్లీ ఫర్టిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెల్దీగా ఉండాలి అని అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలి అండ్ నో స్మోకింగ్, నో డ్రింకింగ్. సో ఇవన్నీ జనరల్గా ఎప్పుడూ ఉండే మంచి హ్యాబిట్సే, బట్ స్టిల్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నది అర్థమవుతుంది. సో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ గారితో మీరు కూడా మీ సమస్య గురించి చెప్పాలి అని అనుకుంటే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. డైరెక్ట్గా డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి అన్నది మీరు మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు. అండ్ దెన్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటూ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు అనదర్ సబ్జెక్ట్, దట్ ఈస్ IVF. సో ఒక కపుల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా రకాలుగా మేము ట్రై చేసామండి అయినా మాకు సక్సెస్ రావట్లేదు అన్నప్పుడు IVF అనేది 100% అంటే మిగిలిన వాటితో పోలిస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని వింటూ ఉంటాం. అసలు హౌ డస్ దిస్ IVF ఫంక్షన్ అండి, ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు? సో బిఫోర్ దట్ అండి అబౌట్ మీరు అన్నారు కదా టోటల్ స్టాపింగ్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అని. ఐడియల్లీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పర్మిసబుల్ లిమిట్. ఎందుకు అంటే ఇప్పుడు సంథింగ్ వాట్ ఈస్ కరెక్ట్ మనము ప్లాట్ఫామ్లో చెప్పటం ఇంపార్టెంట్. సో పర్మిసబుల్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ 60 to 80 ml ఈజ్ ఓకే అండి. అంటే వీక్లీ వన్స్ ఈజ్ ఓకే. ఆ పర్మిసబుల్ బింజ్ డ్రింకింగ్ అంటారు, సడన్గా ఎక్కువ తీసుకోవటం, దట్ ఈస్ యాక్చువల్లీ హార్మ్ఫుల్ అన్నట్టు. సో చాలా సరి ఏమవుతుందంటే మన దగ్గర కపుల్స్ వచ్చినప్పుడు స్పర్మ్స్ తక్కువ ఉన్నప్పుడు వీ విల్ టెల్ దెమ్ దిస్, దెన్ దే విల్ ఆల్వేస్ టెల్ నేను లైఫ్లోనే డ్రింక్స్ చేయలేదు, లైఫ్లోనే స్మోకింగే చేయలేదు, నాకు ఎందుకు స్పర్మ్ ప్రాబ్లం. బికాస్ జనరల్గా చాలా చాలా అండ్ దెర్ ఆర్ సో మెనీ ఏంటంటే వీ హ్యావ్ సీన్ సిచ్యుయేషన్ వేర్ ఆల్కహాల్స్ వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుంది. బట్ జనరల్గా వెన్ దెర్ ఈజ్ ఏదంటే బాడీలో ఎప్పుడు బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ అ బ్యాలెన్స్. అప్పుడు యూజువలీ ప్రాబ్లమ్స్ రాదు. అండ్ నౌ నెక్స్ట్ గోయింగ్ టు IVF అనేటప్పుడు అండి ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అనమాట, సంథింగ్ ఫర్ చైల్డ్లెస్ కపుల్. ఈ IVF ప్రాసెస్లో ఒక బేబీ అనేది ఒక ల్యాబ్లో క్రియేషన్ జరుగుతుంది. సో వీ కాల్ ల్యాబ్ యాజ్ అ హోలీ ప్లేస్. సో చాలామందికి ఇప్పుడు కొన్ని స్పర్మ్ 0 ఉందనుకోండి, ముందు ఒక 10 years బ్యాక్ స్పర్మ్ 0 ఉందంటే దే యూస్ టు నో కపుల్స్కి ఇంకా ఈ లైఫ్లో నాకు పిల్లలే పుట్టరు అని దే యూస్ టు జస్ట్ నాట్ కమ్. రీసెంట్గా అండి జస్ట్ ఒక మేబీ 6 months బ్యాక్ ఒక కపుల్ సేమ్ 18 years ఆఫ్ లాంగ్ వెయిట్, హస్బెండ్కి 0 స్పర్మ్ అన్నట్టు. హీ డిడ్ నాట్ ఈవెన్ బాదర్ ఇంకా నా లైఫ్లో. దెన్ సమ్వేర్ దే కేమ్ ఫ్రమ్ సమ్ ఇన్సైడ్ విలేజ్ అన్నట్టు. సో వైఫ్కి 0 స్పర్మ్ ఉంటే కూడా ఫాదర్ అవ్వచ్చు అని ఆశతో వస్తే వీ డిడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టీజే, డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయటం జరిగింది అండ్ హీ కుడ్ బికమ్ అ జెనెటిక్ ఫాదర్. సో ఇట్ ఈస్ సంథింగ్ కదా. సో అవేర్నెస్ ఈస్ దేర్ అండ్ ఏ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫర్టిలిటీ అనేది వీ కెన్ నెవర్ టెల్ ఇట్స్ 100% సక్సెస్ అన్నట్టు. ఇట్ హ్యాస్ ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లస్ అండ్ మైనస్. సపోజ్ ఒక 100 couples చూస్తే యూజువలీ 60 to 65 members బేబీతో వెళ్తారు అండ్ ఎంతోమందికి నెగటివ్ వచ్చిన వాళ్ళకు కూడా సెకండ్ సైకిల్ వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వస్తాయి. సో వీ హ్యావ్ సీన్ మెనీ couples గోయింగ్ విత్ ప్రెగ్నెన్సీ.
అయితే అండి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అది పాపం ఏంటో తెలియకుండానే భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఐవీఎఫ్, అమ్మో ట్రీట్మెంటా, ఏదో ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు పుడితే వాళ్ళు హెల్దీగా ఉంటారా లేరా, ఇన్ని రకాలు పాపం వాళ్ళకి భయాలు ఉంటాయి కదా. సో టు బ్రేక్ డౌన్ ఆల్ దోస్ థింగ్స్, ఐవీఎఫ్ అనేది ఎలా చేస్తారు, నిజంగా అంత నొప్పిగా ఉంటుందా, ఆర్ ఏంటి ప్రొసీజర్ ఒక్కసారి చెప్పండి క్లియర్గా. సో బేసికలీ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. సో దెర్ ఈజ్ ఇంకొకటి ఇన్ వైవో ఫర్టిలైజేషన్ అనేది అంటే ఏంటి అవుతుంది, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది నార్మల్ లేడీస్ గర్భాశయం, ఇది పక్కనే అండాశయం ఉంటుంది, ఒక రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి. నార్మల్గా అండాశయంలో ఒక 8 to 10 ఎగ్స్ ఉంటాయి అన్నమాట ఎవ్రీ లేడీకి ఎవ్రీ మంత్. సెకండ్ డే 8 to 10 అనుకుంటాం, మన 10 + 10 20 ఎగ్స్ ఉంటాయి అన్నట్టు. బట్ ఈ 20 ఎగ్స్లో నెలసరి 10th or 12th డే ఓన్లీ చోజన్ వన్ ఒక్క ఎగ్గే బయటపడుతుంది, బయటపడి ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. అది ఓవిలేషన్ అంటారు, విడుదల అవుతుంది. సో 12th డే ఇలా ట్యూబ్స్లో వెళ్ళినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. 25 million స్పర్మ్స్ అన్నట్టు. ఎగ్స్ చూస్తే ఒకటే, బట్ స్పర్మ్స్ పర్ ఇజాక్యులేట్ ఇస్ 25 million స్పర్మ్స్. సో ఇలా స్పర్మ్స్ వెళ్ళి 1/10 వెళ్తుంది గర్భాశయం లోపల, మళ్ళీ 1/10 అలా వెళ్ళి ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట స్పర్మ్స్. ఒక్క ఎగ్లో యూజువలీ 1 స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఒక చిన్న బేబీ అన్నమాట, ఎంబ్రియో. అది నేను ఐ కాల్ ఇట్ యాజ్ అ సీడ్, ఒక సీడ్ అన్నట్టు. ఇట్ ఫార్మ్స్ ఇన్ ద ట్యూబ్స్. సో మెల్లగా ఒక 4-5 డేస్లో వెళ్ళి ఆ సీడ్ ఈ సాయిల్లో అతుక్కుంటుంది. సో ఆ సీడ్ గోస్ టు సాయిల్ అంటే లైఫ్ వస్తుంది కదా. సో ఇంప్లాంటేషన్ జరుగుతుంది. అండ్ తర్వాత 9 months వరకు గర్భాశయంలో పెరిగి డెలివరీ అవుతుంది. దిస్ ఈజ్ ద నార్మల్ ఇన్ వైవో ఫర్టిలైజేషన్, నార్మల్గా సృష్టి గాడ్స్ క్రియేషన్ ఇది. కొందరు లేడీస్లో ఏమవుతుందంటే ఎగ్స్ రిలీజ్ కాదు, ఆర్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంటుంది. ఈ సహజంగా న్యాచురల్గా అయ్యే ప్రాసెస్ బాడీలో జరగదు. సో ఇటువంటి అయిన వాళ్ళకి మేమేం చేస్తాము, ఎవ్రీ మంత్ ఒకటే ఎగ్ బయట వెళ్తాయి కదా, సెకండ్ డే నుంచి 10 days వరకు చిన్న ఇంజెక్షన్, చాలా వెరీ ఇన్సులిన్ సిరింజ్ ఉంటుంది కదా, వెరీ స్మాల్ పెన్ టైప్ ఉంటుంది ఇంజెక్షన్, అసలు పెయిన్లెస్. 10 days ఇచ్చి ఆ 10 ఎగ్స్ ఆల్మోస్ట్ ఒక 20లో ఒక 70% బయట వస్తుంది ఐవీఎఫ్లో. సో న్యాచురల్గా ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది. వేరే ఎగ్స్ అన్నీ యాక్చువల్లీ డైస్ అనమాట ఆ నెలసరికి. నెక్స్ట్ మంత్ 1 more set of eggs కమ్. సో ఐవీఎఫ్లో ఏదైతే ఎగ్ వేస్ట్ అవుతుందో దాన్ని మనం తీస్తామన్నమాట. సో అవుట్ ఆఫ్ 20 17 తీయటం జరుగుతుంది అనుకోండి. అండ్ దాంట్లో హస్బెండ్ స్పర్మ్ ఇన్సర్ట్ చేస్తాం, బేబీ ఫామ్ అవుతుంది. సో ద సీడ్ ఈస్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ద బాడీ. అదే ఇత్తనాల్ని మనం నెక్స్ట్ తీసుకొని ఇలాంటి ఒక చిన్న క్యాథెటర్లో ఆ సీడ్ని సాయిల్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ నార్మల్గా ఇలా వెళ్ళేది బాడీలో, ఇది ఈ వెజైనా నుంచి ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వీ డోంట్ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ అ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ న్యాచురలీ ఇన్ ద బాడీ మేము దాన్ని ఒక వేలో చేస్తాం. సో యూజువలీ కపుల్స్ అడిగినప్పుడు అరే ఐవీఎఫ్లో ఇన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇలాంటి బేబీ పుట్టే బేబీ ఎలా ఉంటుంది అంటే, వాట్ ఆర్ వి డాక్టర్స్, మనం ఏంటంటే సృష్టిని మిమిక్ చేయాలండి. నోబడీ కాంట్ గో అగేన్స్ట్ క్రియేషన్. సో సేమ్ ఐ గేవ్ దిమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హౌస్కి వెళ్ళాలి, హౌస్కి వెళ్ళే దారిలో బ్లాక్ ఉంటుంది, చాలా పెద్ద బ్లాక్. అక్కడే నించుంటే మనకు టైం వేస్ట్, చాలా టైం పట్టొచ్చు. సో ఇంకొక ప్యారలల్ రోడ్లో హౌస్కి వెళ్ళటం. సో టైం అనేది షార్ట్ అవుతుంది ఐవీఎఫ్లో. దిస్ ఈజ్ హౌ ఎక్స్ప్లెయిన్ ద కపుల్స్. అసలు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ప్రతి సృష్టిని సృష్టించడం అది కూడా ఒక డాక్టర్ చేతిలో, అండ్ దట్టు ఒక ప్రాణానికి ఒక స్వాగతం పలకడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యూ డాక్టర్స్ అండి. అయితే ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న సాక్షి నంబర్స్ మీకు కాల్ చేయొచ్చు. మనతో మాట్లాడడానికి ఈస్ట్ గోదావరి నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి కనెక్ట్ అవుదాం. లక్ష్మి గారు నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు పక్కనే ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి.
అది మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుందండి. ఓకే ఐవీఎఫ్ చేయించాలంటే ఎంత అవుతుంది అమౌంట్ అనేసి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే లక్ష్మి గారు, సో నేను అదే ఐవీఎఫ్ అన్నప్పుడు సహజంగా యూజువలీ ఫస్ట్ బేబీ హెల్త్ గురించి చాలామంది వరి అవుతారు. నార్మల్గా బేబీ హెల్త్ గురించి వరి అవ్వాల్సింది అవసరం లేదు. సో సెకండ్ క్వశ్చన్ వస్తే లక్ష్మి గారు అడిగినంత కాస్ట్ అనేది, సో ఇట్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సో ఐవీఎఫ్ అనేటప్పుడు అండి ఒక బేబీని వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ల్యాబ్. ఆ ల్యాబ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండాలంటే ఆ లేడీది గర్భాశయం లెక్క సేమ్, అక్కడున్న టెంపరేచర్, పీహెచ్, దెన్ ఆస్మోలాలిటీ, CO2 అంతా బేబీకి క్లియర్గా ఉండాలి. సో డెఫినెట్లీ అండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని సపోర్ట్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వేయింగ్ అండ్ బ్యాలెన్సింగ్. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో అండి సింపుల్ ఐవీఎఫ్ జస్ట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే పెద్ద ఖర్చేమీ కాదు. సహజంగా ఇట్ విల్ బీ డిపెండ్స్ ఆన్ వాట్ మెడికేషన్స్ వీ గివ్. సే సపోజ్ చాలా కాంప్లికేషన్స్ ఉందనుకోండి, సీడ్స్లో చాలా ప్రాబ్లమ్స్, హస్బెండ్ స్పర్మ్ చాలా తక్కువ ఉండి, ఎగ్స్లో చాలా ప్రాబ్లం ఉండి, ఎండోమెట్రియం కూడా సరిగా రావట్లేదంటే టైం కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ అవ్వచ్చు. బట్ జనరల్గా ఐవీఎఫ్ కాస్ట్ అనేది అండి చెప్పొచ్చు ఒక 1.6 అలా ఉంటుందండి. బట్ అగైన్ కొన్ని సిచ్యుయేషన్లో ఇంకా తక్కువ అవ్వచ్చు, బట్ కొన్ని సిచ్యుయేషన్లో ఎక్కువ అవ్వచ్చు. బ్యాలెన్స్గా ఇలా ఉంటుంది. అండ్ ల్యాబ్లో అండి అగైన్ సే సపోజ్ మన 49లో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్లీ ఇన్ ల్యాబ్. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తామా, దాంట్లో ఒక టెక్నాలజీ ఉంది RI విట్నెస్ సిస్టమ్ అని. ఎందుకంటే ఒక లేడీ ఎగ్ తీయటం జరుగుతుంది, హస్బెండ్ స్పర్మ్ ఇస్తారు, అది వాళ్ళదే కంపల్సరీ ఉండాలి. దెర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్ మ్యాచ్. సో RI విట్నెస్ అనేది ఒక బార్కోడ్ ఇస్తాం పేషెంట్కి. బార్కోడ్ ఇచ్చి వాళ్ళకు ఒక కార్డ్ ఇచ్చేస్తాం. సో ఆ కార్డ్ వాళ్ళు వేస్తేనే వాళ్ళదన్నీ ఇన్స్ట్రుమెంట్ ట్యాగ్ అవుతుంది. సో ఇవన్నీ ఏపీ తెలంగాణలో వీ లాంచ్డ్ ఫస్ట్. ఎందుకంటే వీ ఆల్వేస్ థింక్ బయట ప్రదేశంలో చేస్తారు, మనం కూడా ఇంటికి అంటే అంత పేషెంట్ అన్ని చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్ ఉండాలి కదా. ట్రాన్స్పరెన్సీ ఎస్టాబ్లిష్ చేస్తే పేషెంట్ కి కూడా క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఐవీఎఫ్. ఒక ప్రాసెస్ చేసేటప్పుడు వీఆర్ డీలింగ్ విత్ దేర్ కిడ్స్ అన్నట్టు. సో ఒక పేషెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండి ఇటువంటి టెక్నాలజీకి కొంచెం ఉంటుంది ప్రైస్, బట్ వీ షుడ్ స్లీప్ పీస్ఫుల్లీ. అండ్ పేషెంట్స్ కూడా సో వీఆర్ సో కాన్ఫిడెంట్. మీరు బేబీ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసుకోండి, వీఆర్ వెరీ ష్యూర్ అన్నట్టు. సో అదొకటి. సెకండ్ జిల్ట్రిక్స్ అనేది. జిల్ట్రిక్స్ అంటే ఏంటి, ఈ బేబీ ల్యాబ్లో ఉన్నప్పుడు ఎవ్రీ సెకండ్ దానికి ఆక్సిజన్ ఉండాలి, CO2 ఉండాలి, ఒక దీంట్లో పెడతాం. సో సమ్ టైమ్ కరెంట్ ఫ్లక్చుయేషన్ అయిందనుకోండి, ఆర్ వాట్ ఎవర్ జనరేటర్ సమ్ ఇష్యూస్ అవుతే ఈ బేబీని అలా ఉంచేసి సేఫ్టీ. సో ఇవన్నీ మేము పేషెంట్కి ఎక్స్ప్రెస్ చేయలేం. సో ఈ జిల్ట్రిక్స్ అనేది ఇట్స్ వన్ డిఫరెంట్ మానిటరింగ్ సిస్టమ్ అండి. అలా మానిటర్ మనం లేదంటే కూడా అది అక్కడే ఉంటుంది. సో చిన్న ఫ్లక్చుయేషన్ వస్తే ఫస్ట్ కాల్ విల్ గో టు ల్యాబ్ మేనేజర్. ఇలా చిన్న ఫ్లక్చుయేషన్ ఉంది, ల్యాబ్ మేనేజర్ ఫోన్ ఎత్తలేదనుకోండి, సెకండ్ కాల్ కమ్ టు డాక్టర్స్, క్లినిషియన్, వెంటనే ఇన్ సెకండ్స్. సెకండ్ కాల్ ఎత్తలేదంటే థర్డ్ గోస్ టు హాస్పిటల్ CEO ఆఫ్ ద కంపెనీ. సో ఎక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లమ్స్ జరగదు. సో ఇవన్నీ చేసేటప్పుడు కాస్ట్ కొంచెం ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వేయింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాస్ట్ ఎలా కట్ డౌన్ చేస్తాం యాజ్ అ డాక్టర్ అంటే అండి, వెన్ పేషెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తెస్తారు, మళ్ళీ వీ డోంట్ డూ అగైన్. ఎందుకంటే ఆల్రెడీ ఉంది AMH టెస్ట్ నాకు తెలుసు, స్కాన్లో నాకు ప్రాబ్లం, సో అన్నీ మళ్ళీ రిపీట్ టెస్ట్ చేయటం ఉండదు. అండ్ సెకండ్ ఫోకస్డ్గా టైలర్ మేడ్ ప్రోటోకాల్. అన్ని టెస్ట్ అందరికీ అవసరం లేదు. ఎగ్స్లో ప్రాబ్లం ఉందా అదే టెస్ట్, స్పర్మ్లో ప్రాబ్లం ఉంటే వీళ్ళకి మళ్ళీ టెస్ట్ చేయటం ఉండదు. సో అలా బ్యాలెన్స్ చేసి టెక్నాలజీలో కరెక్ట్ అవసరం ఉన్న వాళ్ళకు యూజ్ చేస్తే కాస్ట్ చాలా తగ్గించవచ్చండి. దట్ ఈస్ కాల్డ్ అస్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో లక్ష్మి గారు, మీరు ఆరామ్సే 49కి వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఈ టెస్ట్ ఆ టెస్ట్ అనవసరమైన టెస్ట్లు అని చెప్పి టైం వేస్ట్ చేయరు, మనీ వేస్ట్ చేయరు. 100% మీరు ఎందుకు పెడుతున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ మీకు కన్విన్సింగ్గా సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరు ఆరామ్సే ఉండొచ్చు అన్నది నా ఒపీనియన్ కూడా. అయితే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మనం ఇక్కడ చేస్తాము ఇలా చేస్తాము, CEOకి కూడా కాల్ వెళ్ళిపోతుంది అంటున్నారంటే అసలు అంత ట్రాన్స్పరెంట్గా మీరు పబ్లిక్కి ప్రామిస్ చేసేటప్పుడు ఈ IVF అన్నది ఎవరికైనా చేసేస్తారా?
ఎవరైనా పిల్లలు లేరు అని మీ దగ్గరికి వచ్చే చేసేస్తారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సి వీ యాజ్ డాక్టర్స్ వీఆర్ వెరీ రూటెడ్ అండి. వీ ఎంకరేజ్ న్యాచురల్ చైల్డ్ బర్త్. అంటే ఏ కపుల్ కానీ ఇప్పుడు కూడా జస్ట్ బిఫోర్ కమింగ్ వచ్చే ముందు కూడా వీ ఆల్వేస్ ఎంకరేజ్ కపుల్స్ టు ట్రై న్యాచురలీ. 8th to 18th డే వీక్లీ ట్వైస్ వాళ్ళ రైట్ దే షుడ్ ట్రై న్యాచురలీ. ఈవెన్ జీరో స్పర్మ్ ఉంటే కూడా, ఈవెన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే కూడా ఐ ఆల్వేస్ టెల్ కపుల్స్ టు ట్రై న్యాచురలీ. సో మన దగ్గర వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పెళ్ళి అయ్యి 5 years 6 years పిల్లలు కాకపోతే వస్తారు. బట్ సహజంగా సపోజ్ 100 కపుల్స్ వచ్చారనుకోండి, 30%కి చిన్న ట్యాబ్లెట్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ రీజన్. ఈ ఓవిలేషన్ ప్రాబ్లం ఉంటే 6 months వరకు ట్యాబ్లెట్సే ఇస్తాం. దాంట్లో 100లో 30% బేబీతో వెళ్ళిపోతారు చిన్న ట్యాబ్లెట్స్తో. వీ హ్యాడ్ వన్ పర్సన్ ఆల్రెడీ, ఒక బాయ్ 6 years బ్యాక్ మళ్ళీ వచ్చారు, మళ్ళీ దే బికేమ్ ప్రెగ్నెంట్ చిన్న ట్యాబ్లెట్స్లో. ఆ నమ్మకంతో వచ్చారు. సో కొందరికి ట్యాబ్లెట్స్ యూజ్ అవ్వదు. ఇంకా మిగిలిన 60లో IUI చిన్న ప్రాసెస్ చేస్తాం. వాళ్ళు చిన్న ప్రాసెస్లో 30 members వెళ్ళిపోతారు బేబీతో. మిగిలిన 30%కి అన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి అండ్ స్పర్మ్ చాలా తక్కువ ఉండటం, ఎగ్స్ కూడా చాలా తక్కువ ఉండటం, టైం ఉండదు, వేస్ట్. ఎందుకంటే ఆ క్రూషియల్ టైంలో ఆ టైం వేస్ట్ చేస్తే అండి ఉన్న 1 or 2 eggs కూడా జీరో అయిపోతే దెన్ షీ కాంట్ బికమ్ జెనెటిక్ మదర్. తనే ఒక మదర్ అవ్వాలి అని ఉంటుంది కదా. సో అటువంటి కండిషన్లో వీ విల్ డైరెక్ట్లీ టెల్ ఎగ్స్ తక్కువ ఉంది, డైరెక్ట్ IVFకి వెళ్ళండి బెటర్ అని చెప్తాం. కాబట్టి ధనార్జన మాత్రమే ఇక్కడ మోటో కాదు, అన్ని రకాలుగా ట్రై చేసి వాళ్ళకి అవసరము అప్పుడు అంటే మాత్రమే మీరు IVF సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. అంటే ఒక డాక్టర్తో మాట్లాడుతున్నట్టు లేదు, నాకు చాలా ఆనెస్ట్గా ఉన్న సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఇస్ హౌ అని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ హ్యావింగ్ యూ ఇన్ అవర్ షో టుడే. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.